సగభాగం అంటారు, అవకాశాల్ని ఆగం చేస్తుంటారు. జీవిత భాగస్వామివి అంటారు, జీతం కూడా పూర్తిగా చెప్పరు. సాధికారత ఇస్తామంటూనే ముందు వంటగదిని సర్దేయమంటారు. ఇచ్చారో లేదో తెలియని రిజర్వేషన్లతో సందిగ్ధంలో వదిలేస్తుంటారు. బయటకు రాకూడదని పరదాలో ఉంచారప్పుడు, బయటకు వచ్చేసరికి పరదాలోకి పారిపోయేలా చేస్తున్నారు ఇప్పుడు. చందమామను చూపించి బొమ్మ తినిపించే అమ్మ చందమామ దగ్గరికే వెళ్ళి తిరిగొచ్చినా బలహీనమేనంటున్నారు. అపర ఖాళీగా అవతారం ఎత్తిన నరకాసురులు కబలిస్తూనే ఉన్నారు. యుగాలు గడిచిపోతున్నా ఈ యజ్ఞాలు మొగవటం లేదు. మగువ ఈ రోజుకి మనిషిగా చూడబడటం లేదు. సాధికారత అంటే సగం హక్కు కాదు, సంధి చేసి సాగనంపే పిరికితనం కాదు. సాధికారత అంటే నువ్వు తీసుకునే సంపూర్ణమైన స్వేచ్ఛ, నువ్వు సాధించుకునే పరిపూర్ణమైన స్వచ్ఛత, నువ్వు నిలబెట్టుకునే గౌరవమైన బాధ్యత, నువ్వు నిరూపించుకునే ఆదర్శపు భవిత. ఆ దిశగా పయనిస్తున్న మహిళలందరికీ ఈ మహిళా దినోత్సవం శుభాకాంక్షలతో శ్రీరణం శ్రీనివాస్.